దళితుల రిజర్వేషన్ల పెంపు కోసం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ. ఆ ఉద్యమానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారథ్యం వహించాలన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మాల మాదిగల ఐక్యతకు వివేక్ కార్యాచరణ తీసుకుంటే మాదిగ హక్కుల దండోరా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణపై చేసిన ప్రతిపాదనను మందకృష్ణ మాదిగ విభేదించడం సరికాదన్నారు. మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేయని ఏపీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో లక్ష డప్పుల కార్యక్రమం చేపట్టాలన్నారు. చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు తాము వర్గీకరణకు వ్యతిరేకం కాదని, మాలల ఆత్మగౌరవం కోసమే సభ పెట్టామని స్పష్టంగా చెబుతూనే ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో వర్గీకరణను సమర్థిస్తూనే రిజర్వేషన్లను పెంచుకుంటే ఏ వర్గానికి కూడా ఇబ్బందులు ఉండవనేటువంటి ఒక స్పష్టమైన సమాచారాన్ని దళిత జాతికి ఆయన అందించారు. రిజర్వేషన్లు పెరగడం ఎంత అవసరమో ఆయన వివరించారు. కాబట్టి ఆయనకు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మాదిగలు రిజర్వేషన్తో పాటు హక్కుల సాధించుకోవడం కోసం, దళితుల ఐక్యతం చేయడం కోసం, మాదిగలకు రావాల్సినటువంటి హక్కులతో పాటు అణగారిన వర్గాలకు రావాల్సినటువంటి హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో తప్పకుండా దళితుల్లో ఉన్నటువంటి అగ్రగామిగా ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారితో పాటు కడియం సిఆర్ గారితో పాటు పెద్దలందరూ కూడా కలిసి వచ్చి దళితుల ఐక్యత దిశగా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వారు తప్పకుండా కృషి చేస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. కాబట్టి రిజర్వేషన్ల పెంపు కోసం మరో ఉద్యమం రావాల్సినటువంటి అవసరం తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అది తప్పకుండా వస్తుందని చెప్పేసి వివేక్ గారు చెప్పినటువంటి మాటల్లో మాకు అర్థమైంది. కాబట్టి తప్పకుండా ఆయన రిజర్వేషన్ల పెంపుకు, మాలామాదిగల ఐక్యతకు, ఇతర ఎస్సీ కులాల ఐక్యతకు గనుక ఆయన ఒక కార్యాచరణ తీసుకుంటే ఆయనతో పాటు మాదిగ హక్కుల దండోరా కలిసి తమ్ముడు లెక్క పనిచేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎస్సీల రిజర్వేషన్ పెంపు గురించి మాట్లాడినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం.